రేపు గురువారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రాలు పోతాయి. మీరు ధనవంతులాగా మారిపోతారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదండి. ఆవాలతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసొస్తుంది. ఆవాల పరిహారం అనేది ఏంటంటే మనకు అనుకూలిస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి గురువారం పూట ఈ ఆవాల పరిహారం ఆచరించటం వల్ల సగానికి సగం దరిద్రాలతో పాటు మనకు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వాటి ద్వారా మనకేంటంటే గనక చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నమాట. ఆ ఫలితాలతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఆవాలతో చాలామంది కూడా పరిహారాలు పాటించుకొని ఫలితాలను పొందిన వారు ఉన్నారని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆవాలకు తంత్రశాస్త్రంలో కావచ్చు, పరిహార శాస్త్రంలో కావచ్చు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ఆవాలు మానవ జీవితాన్ని మారుస్తాయి. కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని ఇబ్బందులు, అలానే కొన్ని సమస్యలను కూడా తీసేయటానికి ఆవాల పరిహారం అనేది అనుకూలిస్తుంది. కావున ఈ విధంగా ఆచరించండి. మనం నార్మల్గా మన జీవితంలో చాలా దరిద్రాలు ఎదుర్కొంటూ ఉంటాము. ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు మనము మునిగిపోయి ఉంటాము. సమస్యలు గనక ఒకవైపు పిల్లల పరంగా కావచ్చు, ఒకవైపు భార్యాభర్తల పరంగా కావచ్చు. నార్మల్గా ఒక వ్యక్తిని ఇష్టపడ్డా కానీ ఆ వ్యక్తి వల్ల కూడా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలా కలిగినప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదైనా ఒక దారిని ఎంచుకుంటాం. అది పరిహారంకైనా సరే, లేదంటే గనక ఎక్కడికైనా వెళ్ళి చూయించుకోవటం, అలానే కాకుండా ఆ పరిహారానికి తగ్గట్టుగా మనం పరిష్కారం చెప్పించుకోవడం చేస్తాము. కొన్ని పరిష్కారాలు మనకు పెద్దగా ఫలించవు కూడా, అవి చెప్పొచ్చు. కావున మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం. కావున ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. గురువారం పూట ఎవరైతే ఆవాలతో ఈ పనిని చేస్తారో, ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తారో, అలానే కాకుండా ఆవాలను తీసేసుకుని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ రెమెడీని ఫాలో అవుతారో, అలాంటి వారి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి వారికి మంచి శుభ ఫలితం కూడా కలుగుతుందన్నమాట. అందుకే గురువారం పూట ఆవాలతో ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. ఇది ఎప్పుడైనా చేయొచ్చండి, దీనికి సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. 100% ఫలితం వస్తుందని మనకు పురాణమే చెబుతుంది. పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. అందుకే ఆచరించండి. మనము ఏదైనా సరేనండి, ఎప్పుడైనా సరే పరిహారం చేస్తాం కదా, 10 సమస్యలు ఒకటేసారి చెప్పుకోకూడదు. ఇప్పుడు మనకేంటంటే కనుక 10 సమస్యలు మనం ఒకటేసారి చెప్పి పరిహారం చేస్తే అది పెద్దగా ఫలించదు. అలానే కాకుండా మనకు పెద్దగా ఫలితాలు కూడా ఉండవు. అలా ఫలితాలు రాక మనం ఇబ్బంది పడతాం. మనమేమనుకుంటామంటే గనక పరిహారం పనిచేయదేమో, ఇది వేస్ట్ పరిహారమేమో అనుకుంటాం. కానీ పరిహారం కరెక్ట్గానే మనం చెప్పుకుంటాము, పాటిస్తాం, అన్నీ చేస్తామండి. కాకపోతే మనం 10 చెప్పటం వల్ల అక్కడ ఫలితం అనేది రాదు. ఏది కూడా తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకే ఏ కష్టం వస్తుంది, దేనివల్ల ఇబ్బంది పడిపోతున్నారు, ఎంత దరిద్రాలతో మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు దరిద్రం కొన్నిసార్లు ఎలా పట్టి పీడిస్తుందండి, చేసే పనుల్లో ఆటంకాలు రావటం, ఏదైనా మొదలు పెడితే అదంతా కూడా ఆగిపోవటం, అలానే కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి దరిద్రాలను పోగొట్టుకోవడానికి మనకు ఏకైక పరిష్కారం ఈ ఆవాల పరిష్కారం. చాలా వరకు కూడా రిజల్ట్ ఉంటుందండి. ఆ రిజల్ట్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే గనక ఖచ్చితంగా షాక్ అవుతారని ఒక రకంగా చెప్పొచ్చు. కావున ఆచరించండి. ఆవాలందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ధనం కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆవాలతో దిష్టితో పాటు అనేక రకాల దరిద్రాలను తొలగించుకోవచ్చు. కొన్ని రకాల చెడుగాలులను కూడా మనం తీసేసుకోవచ్చు. నార్మల్గా మనము నమ్ముతూ ఉంటాం కదండి. కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు, కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఆవాలను తీసేసుకుని తల చుట్టూతో 3 సార్లు తిప్పి ఆవాలను గనక మర్రి చెట్టు మొదట్లో పడేస్తే మన శరీరంలో దాగి ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుందన్నమాట. మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మన శరీరంలో ఏదైతే మనకు తెలియని కారాత్మక శక్తి దాగుంటుందో దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి ఈ ఆవాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కావున ఈ విధంగా మీరేంటంటే ఆచరించండి. మన ఇంట్లో ఉండేవే అండి ఆవాలు, మనం ప్రత్యేకించి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సపరేట్గా కొన్ని అరస్పూనన్ని ఆవాలను తీసుకున్నామా, మనం సంకల్పం చెప్పుకున్నామా, ఎవరికి చెప్పకుండా తల చుట్టూదా తిప్పామా, ఒక 11 సార్లు, 5 సార్లు, 3 సార్లు, 7 సార్లు, ఇలా సరి సంఖ్యలో అనమాట. ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి పడేసుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక, ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటి పరంగా బాగా కలిసి రావాలన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నా మీరేంటంటే ఈ పనిని చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పి ఈ పరిహారం వ్యాపార పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. వ్యాపారం మూతబడుతుంది, వ్యాపారం సాగటం లేదు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార పరంగా మేము చాలా వరకు కూడా చింతిస్తున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మా వ్యాపారం బాగానే సాగేది కానీ ఇప్పుడు పెద్దగా ఫలితాలు లేవు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కావు, ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పబడ్డవి. మనకేంటంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారనమాట. వారేంటంటే గనక
సాధువుల దగ్గరికి వెళ్ళటం కానీ గురూజీల దగ్గరికి వెళ్ళటం కానీ ఇలా చేసుకునేవారు కారు. అంటే ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళ సొంత అనుభవాలతో చేసుకునే పరిహారాలనే అనమాట. కాబట్టి మీరేంటంటే కనుక మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించండి. ఇంటి పరంగా చేసుకోండి. అంటే ఇంటి పరంగా అంటే ఏమీ లేదండి, ఇంట్లో చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఇల్లు మనకు అనుకూలించదు. అనుకూలించక ఏంటంటే కొన్ని కష్టాలను ఇస్తుంది, కొన్ని ఇబ్బందులను ఇస్తుంది, కొన్ని అనారోగ్య సమస్యలను ఇస్తుంది. తరచుగా ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు జరిగి ఆ ఇల్లు అంటే మనశ్శాంతి లేకుండా ఆ ఇల్లు వాతావరణం కలిగి ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఫలితం ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇది మన ఇంట్లో ఉండాలి. అలా ఉండటం వల్ల ఆ ఇల్లు ఎప్పుడు మనకు అనుకూలిస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఏంటంటే మనకు పనిచేయదండి. కనీసం ఒక 21 రోజులు, ఒక నెల రోజులు పనిచేసింది అనుకోండి, తీసి మళ్ళీ మనం పడేస్తూ ఉండాలన్నమాట. అలా చేసుకుంటూ ఉంటేనే ఫలితం ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్గా పెట్టుకుంటే ఒక బౌల్ తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే కదా, రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటాము, దొడ్డుప్పు అంటాము, ఇలా రకరకాలుగా మనం పిలుస్తాం కదా, అది తీసుకోండి. అది తీసేసుకుని దాంట్లో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. పోసేసి మీరేంటంటే కనుక చక్కగా మీ ఇంట్లో ఒక బౌల్లో పెట్టుకోవచ్చు. బౌల్లో పెడితే నలుగురు చూస్తారు, బాగుండదు, మా ఇంట్లో కూడా చూస్తారు అనుకునేవారు ఒక వస్త్రం తీసుకోండి. ఏ వస్త్రమైనా పర్వాలేదు, కానీ నల్లటిది వాడకూడదు. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంత ఉప్పు, ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి. అంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళతాం కదా, ప్రధాన ద్వారము, అక్కడ మన నడినెత్తి మీద దాన్ని వేలాడదీయాలి. అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అది మన నడినెత్తిన ఉండేలాగా చూసుకోవాలి. అంటే మన తలపైన ఉండేలాగా చూసుకోవాలి. ఇంట్లో నుంచే కట్టుకోవాలి, బయట నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఏంటంటే కనుక దీన్ని మాత్రం నెలకొకసారి మీ వీలుని బట్టి 21 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది అంతగా పనిచేయదు. చాలా చిన్న పరిహారం కదండి. అదే క్లాత్ని మనం వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక అందులో ఉండే ఈ ఆవాలు కావచ్చు, ఉప్పు కావచ్చు, మనకు అనుకూలించవన్నమాట. తొందరగా ఏంటంటే కనుక అయస్కాంతం కంటే కూడా చెడుని అంత ఫాస్ట్గా లాక్కుంటాయి, అంత ఫాస్ట్గా అవి తీసేసుకుంటాయి. కాబట్టి మనం తీస్తూ ఉండాలి, పడేస్తూ ఉండాలి. కొంచెం దూరంగా ఎక్కడైనా చెట్ల మొదట్లో లేదంటే పారే నీళ్ళ దగ్గర మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలా కట్టుకుంటూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే ఫలితం ఉంటుంది. 2 నిమిషాల్లో మనం ఫలితాన్ని చూస్తామండి. ఇది కట్టక ముందు మీ ఇల్లు ఎలాగుంది, మీ వ్యాపారం ఎలాగుంది, ఇది కట్టిన తర్వాత మీ ఇల్లు మీకు అనుకూలిస్తుందా లేదా, మీ ఇంట్లో గొడవలు తగ్గాయా లేవా, అలానే మీ వ్యాపారం అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు బాగానే సాగుతుందా లేదంటే అలాగే ఉందా అనేది మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. మీరే ఆశ్చర్యపోతారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కానీ కొంతమంది వెంటనే ఫలితం వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు, కొంచెం సమయం పట్టవచ్చు. కానీ ఫలితం మాత్రం పక్కాగా మీరు చూస్తారండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలిస్తే, కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలించవు. కానీ ఇప్పుడు మనం చెప్పి ఈ పరిహారం ఇంటి పరంగా బాగా అనుకూలిస్తుంది, వ్యాపార సంస్థల పరంగా కూడా బాగా అనుకూలిస్తుంది. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు 2 రకాల ఆవాలు ఉంటాయి. ఒకటి నల్లటి ఆవాలు, ఇంకొకటి పసుపు రంగులో ఉండే ఆవాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటూ ఉంటాయన్నమాట ఆవాలు. అలా ఒకవేళ మీకు దొరికాయి అనుకోండి, అవి తీసుకోండి. పసుపు రంగు ఆవాలు మాత్రం ది బెస్ట్గా పనిచేస్తాయి, నిమిషాల్లోనే ఫలితాలు తెచ్చిపెడతాయి. నల్ల ఆవాలన్న 2 నిమిషాలు తీసుకుంటాయి, కానీ ఈ పసుపు ఆవాలు అయితే నిమిషాల్లోనే ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి. ఈ నల్ల ఆవాల బదులు పసుపు ఆవాలను వాడుకుంటే మాత్రం మనకు 2 నెలలు ఆ మూట పనిచేస్తుంది. కానీ ఆ ఉప్పు పరంగా కూడా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఉప్పు తొందరగా చెడుని తీసేసుకుంటుంది, కాబట్టి దాన్ని మారుస్తూనే ఉండాలండి. కానీ ఈ పసుపు ఆవాలు మాత్రం ఇంకా ఫ్యూచర్ని ఇస్తాయని చెబుతున్నాయి శాస్త్రాలు. కావున ఈ విధంగా చేసేసుకోండి. గురువారం పూట ఎవరైతే ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనము చాలా ఈజీ పరిహారం కదా, మన ఇంట్లో ఉంటే మనం పెద్దగా ధనం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తీస్తూ మారుస్తూ ఉంటే సరిపోతుంది. చాలా వరకు కూడా మనకు అనుకూలించే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ ఆవాల పరిహారం చేసుకోండి. దీనికి మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా నల్లటి ఆవాలను మాత్రమే వాడాలి. అంటే మన ఇంట్లో ఉంటాయి కదా, అవి వాడుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 కర్పూర బిళ్ళలు కావాలన్నమాట. తెల్లని కాగితం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసి అందులో 7-8 కర్పూర బిళ్ళలు వేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరిహారం దేనికోసం చేయాలంటే కనుక చాలా వరకు కూడా చాలామంది అండి ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. ఏ పని చేసినా మాకు కలిసి రాదు, మా రాత ఇంతే, మేము ఏ జాబ్లో చేయనైతే ఆ జాబ్లో ఒక వారం రోజులు ఉన్నామనుకోండి, 2వ వారం ఇలాగో ఆ జాబ్ పోతూనే ఉంటుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. చాలా వరకు కూడా మేము తిప్పలు పడుతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఇలా ఇలా పరీక్షిస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అంటే తెలియని అయోమయ పరిస్థితులు పడిపోవటం, కొంచెం డల్లుగా ఉండటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, పదే పదే కన్నీళ్లు పెట్టుకోవటం, అలానే కాకుండా ఏంటంటే ఏదైనా పని చేస్తే ఆ పని సరిగ్గా అనుకూలించకపోవటం, ఆ పనుల్లో ఇబ్బందులు ఎక్కువగా రావటం, వేరే వాళ్ళ విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి మీపై నిందలు పడటం, అలానే కాకుండా మీరు చెప్పని మాటలు చెప్పినట్టు పుట్టించుకొని పుకార్లు లేపటం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనుకూలిస్తుంది. ఇది కూడా 100% 200% ఫలితం ఇస్తుంది. ఒక 2-3 ఫలితం ఇవ్వకపోవచ్చు. ఫలితం ఎందుకు
ఎందుకు ఇవ్వదంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకు గ్రహస్థితులు కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. గ్రహాలు ఒక స్థితిలో పనిచేసాయి అనుకోండి, పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. గ్రహాలు మనకి ఏంటంటే కనుక అప్ డౌన్ ఉంటాయి. అంటే లైఫ్లో అంటే ఇలా మనకేంటంటే ఒకటే స్థాయిలో అంటే మనకు ఏంటంటే ఇలా అనుకూలించవన్నమాట. అలాంటప్పుడు కొన్ని పరిహారాలు మనకు పనిచేయవు. అలా మనకు పనిచేయకపోతే 1-2 సార్లు మనం చేసుకోవాలి. ఒకసారి ఫలితం రాలేదనుకోండి, రెండోసారి ఆటోమేటిక్గా వస్తుంది. మనం పరిహారం అంటే ఫలితాన్ని పొందుతాం, ఆ పరిహారాన్ని మనకు సిద్ధింపబడేలాగా చేసుకుంటాం అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఏం చేయండి అంటే కనుక, మనం చెప్పుకున్న అంటే విషయాలన్నీ కూడా మీకు జరుగుతున్నాయి, ఇలా అవుతుంది, మా వెంట ఇలా జరుగుతుందండి అనుకునేవారు ఇలా తెల్లని కాగితంలో ఆవాలను పోసేసి కర్పూర బిళ్ళలు పెట్టేసి మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకొని వాటిని ఇంటి బయట కాల్చండి. అంటే ఆవాలు కాలేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి, చూసుకొని కాల్చుకోండి, సరిపోతుంది. ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా కాల్చకూడదు. ఇది కాలిన 2 నిమిషాలకే మీకు ఫలితం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. మీ దరిద్రంతో పాటు మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేసుకోగలుగుతారు. డిప్రెషన్ అనేది తొలగిపోతుంది. పిచ్చి ఆలోచనలు అవి మనసులోకి రావు. అలానే కాకుండా ఏదైతే ఉద్యోగం చేస్తారో దాంట్లో మీరు మనసు పెట్టి చేస్తారో, అలానే కాకుండా మీ మనసులో అంటే మెదులుతూ ఉంటాయి కదండి కొన్ని ఆలోచనలు, కొంతమంది మనసులో పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కావాలని ఏం ఆలోచించరు, కాకపోతే ఆలోచనలు వచ్చేసి వాళ్ళని కొన్ని ఆలోచనలు ఏంటంటే కనుక డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ ఆవాల పరిహారం మీకు అనుకూలిస్తుంది. కావున ఈ విధంగా మీరు ఏంటంటేనండి ప్రయత్నించండి, ఫలితం ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక కనీసం నెలలో ఒక్కసారైనా సరే చేస్తూ ఉండండి. గురువారం పూటనే ఆచరించండి. మిగతా వారాల్లో చేస్తే రాదా అండి అంటే కనుక గురువారం, శనివారం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ముఖ్యంగా బుధవారం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూడొచ్చు. సమయం అంటూ ఏమీ లేదు, ఆహార నియమాలు ఏమీ లేదు. చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మాకుండే దరిద్రం అంతా కూడా పోవాలి, మాకుండే అంటే చెడంతా కూడా పోవాలి, మేము బాగుండాలి అనేసి ఇంకా మనం కాల్చాలి. అంతే కాలిన తర్వాత ఆ బూడిద మొత్తం ఒక చోట పోసేయండి, తొక్కడి ప్రదేశంలో. ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మీకు సుడి తిరుగుతుందని చెప్పొచ్చు.